ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూఫ్ ఫర్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2. ఓకే, ప్రీవియస్ వీడియోలో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 కంప్లీట్ అయింది. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 ప్రూఫ్ తెలియాలి అంటే, దీన్ని ప్రూవ్ చేయాలి అంటే అంతకంటే ముందుగా ఫ్యారడేస్ లా తెలియాలి. ఫ్యారడేస్ లా ఇది ఒక చిన్న టాపిక్. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్. ఈ 2 పారామీటర్స్ మనకు తెలిస్తే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2ని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఇంతకీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫామ్లో ఏంటి? డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఓకే, డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఇది ప్రూవ్ చేయాలి అంటే ఫ్యారడేస్ లా అండ్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఫ్యారడేస్ లా స్టేట్మెంట్ చెప్తాను. ఫ్యారడేస్ లా స్టేట్మెంట్ ప్రకారం స్టేట్మెంట్ రాసుకోండి. EMF induced in closed path or closed circuit. EMF induced in the closed circuit that is proportional అంటే సింబల్ ఈ విధంగా వాడతాం కదా, proportional to rate of change of magnetic flux enclosed by the closed path. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను ఫ్యారడేస్ లా స్టేట్మెంట్ని. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ in closed path or closed circuit that is proportional to rate of change of magnetic flux enclosed by the closed path. ఓకే, ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాను కదా. అసలు ఈఎంఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యారడేస్ లాకి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తెలియాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద్వారా ఈఎంఎఫ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఫైతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే వర్డ్ యూస్ చేసాం కదా, అంటే దాని మీనింగ్ అక్కడ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం యూస్ చేయాలి. ఓకే, ఈ ఫ్యారడేస్ లా స్టేట్మెంట్ ప్రకారం ఈ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ అని అంటారు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మర్. దట్ ఈస్ defined as EMF equal to rate of change of magnetic flux. దాని నుండి మైనస్ d∅dt అని రాస్తాం. దిస్ ఈజ్ ఫ్లక్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్నాను కదా, అందుకే దాని బదులుగా d/dt అని రాశాను. ఇక్కడ నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి బేసిక్ ఫార్ములా ఇది. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ క్లోజ్డ్ సర్క్యూట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ n అని రిప్రజెంట్ చేస్తే, క్యాపిటల్ N అని తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ ద సర్క్యూట్, అప్పుడు ఇదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఫార్ములాని nతో మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. -n × d∅/dt. ఇది కూడా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో డెఫినేషన్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ n = 1 తీసుకుంటే మనకి ఈక్వేషన్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 డెఫినేషన్స్ గుర్తుంచుకోండి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో ఇంటిగ్రల్ ఓవర్ L E బార్ dl బార్. ఇంటిగ్రల్ ఓవర్ L E బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, dl బార్ అంటే డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్.
ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఫై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఈఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. 3 డెఫినేషన్స్ ఇచ్చాను ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి. ఓకే, ఫ్యారడేస్ లా అంటే ఈ ఈఎంఎఫ్ గురించి ఈ 3 ఈక్వేషన్స్ మీరు రాయాలి. ఓకే, అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, మ్యాథమెటికల్లీ expressed as equation 1, equation 2, equation 3. ఓకే, ఈ 3 ఈక్వేషన్స్ యూస్ చేసి మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 మనకి ప్రూవ్ చేయాలి అంటే ఈ 3 ఈక్వేషన్స్ కూడా అవసరం. ఓకే, ఇక్కడ ఈఎంఎఫ్ అంటే సింపుల్గా మీకు తెలియాలి అంటే మీకు సింపుల్గా మీరు నేర్చుకోండి. ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, ఈ ఫార్ములాస్ రాస్తాం మ్యాథమెటికల్గా, అది ఓకే, బట్ ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, కంప్లీట్గా థియరిటికల్గా డెఫినేషన్ రాయాలంటే ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ దట్ ఇండ్యూసెస్ ఫ్రమ్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ మోషన్ ఆఫ్ ద కండక్టర్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్గా మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ఈ 3 ఈక్వేషన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫ్యారడేస్ లా ఈఎంఎఫ్, ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఇప్పుడు మెయిన్ మన ఎయిమ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫామ్లో మన అందరికీ తెలుసు, దట్ ఈస్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి ప్రూఫ్ తెలియాలి అంటే ప్రీవియస్ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పినవి నేర్చుకోవాలి, ఫ్యారడేస్ లా అండ్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్. ఓకే, ఇప్పుడు మనం ఆ 3 ఈక్వేషన్స్ రాశాను కదా, ఆ 3 ఈక్వేషన్స్లో మనం ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ మైనస్ డి5 బై డిటి. థర్డ్ డెఫినేషన్ ఒకటి ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టర్మ్స్లో రాశాను కదా, అదేంటి ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ బార్. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని ఈక్వల్గా ఈ 2 ఈక్వల్గా రాయొచ్చు. మైనస్ బై కంపేరింగ్ వీ కెన్ రైట్ మైనస్ డి5 బై డిటి దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్. రెండింటిని ఈక్వల్ చేశాను ఎందుకంటే రెండు ఈఎంఎఫ్ ఫార్ములాసే కదా, కాబట్టి రెండు ఈక్వలే అనేది ఈ ఈక్వేషన్లో చూపించాను. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది. ఫై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి డెఫినేషన్ ఏంటంటే, బేసిక్ డెఫినేషను సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దట్ ఈస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ బి బార్ డాట్ డిఎస్ బార్. బి బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, డిఎస్ బార్ అంటే డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మైనస్ డి బై డిటి. ఓకే, ఈ ఫైకి బదులుగా ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములా ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ బి బార్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్. ఓకే, మనకి టైం డిఫరెన్షియేషన్కి బదులుగా మనం డాట్ వాడచ్చు. డాట్, ఇప్పుడు ఆ డాట్ దేనికి ఎఫెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఉన్న వెక్టార్కి ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ బి డాట్ బార్ డిఎస్ బార్. ఏదైనా ఒక టర్మ్కే అది ఎఫెక్ట్ అవుతుంది. బికి ఇక్కడ ఎఫెక్ట్ అయింది, బి డాట్ బార్ అని రాశాను. డాట్ మీన్స్ టైం డిఫరెన్షియేషన్ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ యాజిటీస్గా రాసేస్తున్నాను, ఈ బార్ డిఎల్ బార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఉంది, రైట్ సైడ్ ఏమో లైన్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ రైట్ సైడ్ ఉన్న లైన్ ఇంటిగ్రేషన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేయాలి అంటే మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, స్టోక్స్ థియరం అప్లై చేయాలి. స్టోక్స్ థియరం అప్లికేషన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేంజ్ చేస్తామంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ అని రాసేస్తున్నాం. ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ని ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ అని రాయాలి అంటే ఇక్కడున్న ఈ బార్ని డెల్ బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి, అంటే కర్ల్ ఆపరేషన్ తీసుకోవాలి. డెల్ బార్ క్రాస్ ఈ బార్ అని రాయాలి. ఇక్కడున్న వెక్టార్కి ఈ డెల్ బార్ని ఇంక్లూడ్ చేస్తున్నాను క్రాస్ ప్రొడక్ట్ కాంబినేషన్లో. అప్పుడు అలా చేస్తేనే ఇక్కడున్న డిఎల్ బార్ అనేది మనకి సర్ఫేస్గా డిఎస్ బార్గా కన్వర్ట్ అవుతుంది. లైన్ ఇంటిగ్రేషన్ సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్నే స్టోక్స్ థియరం అంటారు. ఈ స్టోక్స్ థియరం యూస్ చేసి లైన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేయొచ్చు, సర్ఫేస్ ఇంటిగ్రల్ని లైన్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఎల్హెచ్ఎస్లో ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డిఎస్ బార్ ఉంది, ఆర్హెచ్ఎస్లో కూడా ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డిఎస్ బార్ ఉంది. ఇంకా ఎక్సెప్ట్ దిస్ ఇంటిగ్రేషన్ పార్ట్ ద రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇంకా మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఇది మిగిలింది డెల్ బార్ క్రాస్ ఈ బార్. రైట్ సైడ్ ఏం మిగిలింది -1, ఈ ఇంటిగ్రల్ తీసేస్తే ఆ మిగిలిన పారామీటర్ ఏంటి -b డాట్ బార్. చూడండి, డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు -b డాట్ బార్. ఇదే మనకు కావాల్సిన మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2. ప్రూఫ్ కంప్లీట్ అయింది. ఇది ప్రూవ్ చేయాలి అంటే ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ అండ్ ఫారడేస్ లా మనం నేర్చుకోవాలి. ఓకే, ఆల్రెడీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లోనే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రూఫ్ ఫర్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ.